కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ అంటే ఉండే అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయకుడు లాంటి క్లాసిక్ తర్వాత 38 ఏళ్లు గ్యాప్ తీసుకొని ఈ ఇద్దరు చేసిన సినిమా తంగ్ లైఫ్. తాజాగా ఈ సినిమా విడుదలైంది. మణిరత్నం, కమల్ హాసన్ మరోసారి మాయ చేశారా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. రంగరాయ శక్తిరాజా పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఓసారి పోలీస్ షూటౌట్లో అమర్ వాళ్ళ నాన్న చనిపోతాడు. దానికి కారణం తనేనని తెలిసిన అమర్ను తీసుకెళ్లి తన సొంత కొడుకులా పెంచుకుంటాడు శక్తి. తనకు కుడిభుజంలా మారిపోయాడు అమర్. శక్తి వ్యాపారాలు, దందా కూడా అమర్ చూసుకుంటాడు. ఇది శక్తిరాజా చుట్టూ ఉన్న మాణిక్యం, పాత్రోస్లకు నచ్చదు. దాంతో అమర్ మనసును మార్చేస్తారు. మీ నాన్నను చంపింది శక్తి అని నమ్మిస్తారు. శక్తిని చంపడానికి ఉసిగొలుపుతారు. ఆ తర్వాత శక్తి ప్రియురాలు ఇంద్రాని, త్రిషను కూడా తీసుకుని వెళ్తాడు అమర్. మరి నిజంగానే శక్తిని అమర్ చంపేస్తాడా? అసలు లక్ష్మి ఎవరు? శక్తి రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అనేది అసలు కథ. కొందరు దర్శకులను మనస్ఫూర్తిగా విమర్శించాలన్నా మనసు రాదు. వాళ్ళ చుట్టూ ఆరా అలా ఉంటుంది. మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడు. ఒకప్పుడు ఈయన తీసిన సినిమాలన్నీ క్లాసిక్సే. అప్పట్లో మణిరత్నం సినిమా వస్తే ఎలాగైనా చూడాలి అనిపించేది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారీనా అనిపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్కైనా మార్కు మిస్ అవుతుంది. మణిసార్ విషయంలో ఇదే జరుగుతుంది. ఒకే కథ మళ్ళీ తిప్పి తిప్పి తీస్తున్నారీనా. తంగ్ లైఫ్ చూస్తుంటే నవాబ్కు మరో వర్షం చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఓ నాయకుడు, అతడి సామ్రాజ్యం, చుట్టూ మంది మార్బలం, అదే గ్యాంగ్స్టర్స్, అదే గొడవలు, అదే సొంత మనుషుల మధ్య యుద్ధం. నాయకుడు కాలం నుంచి ఇదే కథ చెప్తున్నారు మణిరత్నం. అప్పట్లో ఆయన స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్. నవాబ్ కూడా పర్లేదు. తెలిసిన కథ తీసిన ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో మాయ చేశారు మణి. కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది. తంగ్ లైఫ్ మాత్రం భరించలేం. చాలా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే మన సహనానికి పరీక్షే. మణిరత్నం అనే బ్రాండ్ని గుర్తు చేసుకుంటూ ఈ సినిమాను చూడడం కాస్త కష్టమే. సినిమా నిండా స్టార్సే ఉన్నారు కానీ వాళ్లకు సరైన క్యారెక్టర్స్ పడలేదు. ఐకానిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన మణి ఇప్పుడు స్క్రీన్ను తన బ్రాండ్తో నింపేశారంతే. తంగ్ లైఫ్ అని పేరు పెట్టినా అక్కడ ఆ తంగ్స్లో లైఫ్ లేదు. ఓ గ్యాంగ్స్టర్కు వెన్నుపోటు పొడిచి అతడి స్థానాన్ని తీసుకుంటాడు పెంపుడు కొడుకు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధమే తంగ్ లైఫ్. సింపుల్గా ఇదే కథ. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ పర్లేదనిపిస్తాయి. సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంది. బోరింగ్ స్క్రీన్ ప్లేతో సహనానికి పరీక్ష పెడుతుంది. క్లైమాక్స్ కూడా తూతూ మంత్రంగా ముగించేశారు. కమల్ హాసన్ నటన గురించి మనం మాట్లాడవలసిన పని లేదు. ఎలాంటి పాత్రలోనైనా ప్రాణం పోయిస్తాడాయన. సింబు కూడా బాగానే చేశాడు. అమర్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. త్రిష క్యారెక్టర్ పిటికల్గా రాసుకున్నారు మణిరత్నం. అలాగే అభిరామి, తనికెళ్లభరణి, నాజర్, ఐశ్వర్యలక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ ఇలా చాలామంది స్టార్స్ ఉన్నారు సినిమాలో. కానీ ఎవరిని సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం వరకు ఓకే గానీ పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. పెళ్లిపాట తప్పిస్తే ఏదీ అంతగా గుర్తుండదు కూడా. రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. ఫ్రేమ్స్ అయితే అదిరిపోయాయి. ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చాలా వీక్. 2 గంటల 45 నిమిషాల పాటు సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. కాకపోతే మణిరత్నం లాంటి దర్శకుడి ఆర్డర్ ఫాలో అవ్వాలి కాబట్టి ఆప్షన్ లేదు ఆయనకు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా మణిరత్నం ఆకట్టుకోలేదు. తన నవాబ్ సినిమానే మళ్లీ తీసినట్లు అనిపిస్తుంది. పంచ్ లైన్. ఓవరాల్గా తంగ్ లైఫ్ మణిరత్నం మార్కు మిస్ అయిన గ్యాంగ్స్టర్ డ్రామా.